పిల్లలకు పాఠం చెప్పడం అనేది సంతృప్తినిస్తుంది. ఎందుకంటే పిల్లలకు పాఠం ఒకరికి 10 సార్లు ఒక్కొక్కరికి ఎన్నో బ్యాచ్లు చెప్తున్న కొద్దీ ఎంత చెప్తే మా నాలెడ్జ్ అంత ఇంప్రూవ్ అవుతుంది. అసలు పిల్లలు పాఠం చెప్పడంలోనే మాధుర్యం ఉండేది. ఆ పిల్లలు అందరూ ఒక రకంగా ఉండరు. 5 వేళ్ళు ఎట్లంటే ఎట్లా ఉన్నాయి కదా, అలాగా మంచి జ్ఞానులు, కొంచెం మధ్యతరగతి జ్ఞానం, అసలు జ్ఞానమే ఉండదు, శ్రద్ధ ఉంటుంది, నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి శిష్యులు వస్తారు. తల్లిదండ్రులు కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం ఉండదు. వీళ్ళలో అయితే తపన ఉంటుంది, కొంతమంది ఎవరో టైంపాస్ కోసం వస్తారు. అయితే మనం ఇవన్నీ కూడా ప్రాంతీయత కానీ, కులము కానీ, వారి యొక్క భాషా విధానము, డ్రెస్సింగ్, ఎక్కడ ఇవన్నీ మేము ఎదురు చూడకుండా బిడ్డలు పాఠం నేర్చుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. మెయిన్గా ఈ మృదంగం కానివ్వండి, ఏ సంగీతం అయినా సరే అనాది నుండి, వేదకాలం నుండి సనాతన సంప్రదాయంలో భగవన్నామం కొలిచే కొద్దీ వారిలో వయసు పెరిగే కొద్దీ భక్తి జ్ఞాన వైరాగ్యం పెంపొందింపజేసి వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తిని వెలికితీసి వాళ్ళలో పరమాత్మ పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగించి ఈ మృదంగనాదం అయితేనేమి, సంగీత నృత్యముల ద్వారా అయితేనేమి నిరంతరం వాళ్ళు పరమాత్మని కైంకర్యం చేస్తూ మోక్ష సామ్రాజ్యంలో ఉండాలనేది తపన. ఈ దీంట్లో సంగీత కచేరీలు చేస్తుంటాం. సంగీత కచేరీలు చేస్తున్నప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ఏకాగ్రత, ధ్యానముతో, శృతిలో లీనమై మంచి లయముతో ఎదుటి వాళ్ళు పాడుతున్నప్పుడు కానీ, వాళ్ళు వాద్యములు వాయిస్తున్నప్పుడు కానీ అది వింటూ ఇమాజినేషన్లో మా మృదంగ నాదాన్ని పలికించాలి. పాట ఎలా ఉంటే అలా అనురక్తితో వాయిస్తున్నప్పుడు మేము ఆ నాదములో ఆనందం పొందుతాం, ఆ శృతి లయంలో. అదే మాకు ధ్యానం, అదే మాకు యోగం. కనుక అద్భుతమైనటువంటి అనుభూతి చెందుతాం. ఆ అనుభూతిని శిష్యులకు పంచడంలోనే మా యొక్క ఆ ప్రతిభ ఆధారపడి ఉంటుంది.